శనగపప్పు నైట్ అంతా నానబెట్టేసుకుంటాం. సో నానబెట్టేసుకుని మార్నింగ్ మనం శనగపప్పుని మిక్సీకి వేసేస్తాం. సో మొత్తం అంతా వేయద్దు, కొంచెం తీసుకోండి, అంటే కొన్ని పక్కన పెట్టుకోండి. మిగిలిన మొత్తం అంతా వేసేద్దాం. మిక్సీకి వేసేసిన తర్వాత సో మనకి కొంచెం సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, మళ్ళీ అల్లం ముక్కలు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత సో తర్వాత పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకున్న తర్వాత మనం మొత్తం శనగపప్పు అంతా మిక్సీకి వేయలేదు కదా, కొన్ని పప్పులు ఉంటాయి కదా, తీసుకుని నార్మల్గా వేసేద్దాం అన్నమాట. సో మిక్సీకి వేయలేనివి ఇందులో వేసి కలిపేస్తాం. సో ఇలా వేసిన తర్వాత కొన్ని ఓట్స్ కూడా వేసేస్తాం, ఆనియన్స్ కూడా వేసిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆల్రెడీ మిర్చి వేసాను, సో నేను మళ్ళీ కొంచెం కారం కూడా వేసాను. సో వేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. పాలకూర కూడా వేసాం కదా, సో సూపర్ టేస్ట్గానే వచ్చిందనమాట. కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. నేను మిక్సీకి వేసినప్పుడు ఈ పప్పు ఏదైతే మిక్సీకి వేస్తామో అందులో కొంచెం అల్లం కూడా మిక్సీకి వేస్తాను అనమాట. సో తర్వాత మళ్ళీ కొన్ని అల్లం ముక్కలు, సో మీకు కావాలంటే వామ్ కూడా వేసుకోండి, నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి, అది ఆప్షనల్. సో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాం కాబట్టి ఇంకా సూపర్. దాంతోపాటు అంటే ఆకుకూరలు నార్మల్గా అయితే మనం తినం, పాలకూర అది ఇది. సో ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిదే కదా. సో ఇందులో ఓట్స్ కూడా వేసాను అనమాట. సో తర్వాత ఇలా ఆయిల్ పెట్టి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో మీడియం, మరీ లో కాదు, మీడియంగా పెట్టుకొని వేసుకోండి. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకు ఇక ఆయిల్ కూడా వేయించలేదు, ఇప్పుడే వేసాం కదా, చూపిస్తా అది కూడా.